హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో పికిల్ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ పికిల్కి మా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ అండి. ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే ఈ టేస్ట్ మీరు బయట ఎక్కడ కొన్నా కూడా రాదు. అంత పర్ఫెక్ట్ చికెన్ పికిల్ రెసిపీ అన్నమాట ఇది. ఇలా తయారు చేసుకున్న ఈ చికెన్ పికిల్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 4-5 నెలల పాటు ఉంటుందన్నమాట. అదే బయట స్టోర్ చేసుకుంటే ఒక 2 to 3 months దాకా ఈ పికిల్ అనేది స్టోర్ ఉంటుంది. అయినా మన పిచ్చి కానీ మన ఇంట్లో 4-5 నెలలు ఎక్కడుంటుంది చెప్పండి. ఫటాఫట్ అని నెలలోపు ఖాళీ చేసేము. నేను చెప్పే కొలతల్లో అండ్ నేను చూపించబోతున్న ప్రాసెస్లో కనుక ఈ చికెన్ పికిల్ని చేస్తే చక్కగా చికెన్ పికిల్ షాపు పెట్టేసుకోవచ్చు. అంత బాగుంటుంది పికిల్ అనేది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో ఇక మనం లేట్ చేయకుండా నోరూరించే ఎమ్మి చికెన్ పికిల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ చికెన్ పికిల్ కోసం నేను ఇక్కడ కేజీ దాకా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు బోన్స్తో అయినా కేజీ చికెన్ తీసేసుకోవచ్చండి. అయితే పిల్లలు తినేటప్పుడు కొంచెం బోన్స్ తీయడం కష్టం అనిపిస్తుందని చెప్పేసి నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత చివరగా కొద్దిగా ఉప్పు వేసి వాష్ చేయండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద సైజ్ కాకుండా అలాగని చిన్న సైజ్ కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ సైజులో మీరు ముక్కలు కట్ చేసుకుంటే చికెన్ పికిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఒక మందంగా ఉండే కడాయిలోకి వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఈ ముక్కలన్నిటికీ కూడా బాగా మసాజ్ చేయండి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో మీరు అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా ఊరి ముక్కలకి పడుతుంది. చికెను ఉడికేలోపు ఈ చికెన్ పచ్చడి కోసం కావలసిన మసాలాను తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 3 యాలకులు, 6 లవంగం మొగ్గలు వేసి ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేయండి. వీటిని కొద్దిసేపు లో ఫ్లేమ్లో వేయించుకొని తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు కూడా వేసి 2 to 3 minutes పాటు ఫ్రై చేయండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచండి. ధనియాలు కూడా కొద్దిగా వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. ఇవన్నీ కూడా జస్ట్ ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేయించిన అవసరం లేదండి. కలర్ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే తేమ పోయి మంచి కమ్మటి వాసన వస్తే సరిపోతుంది. వేయించుకున్న మసాలా దినుసులు పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. లైట్ బరకగా ఉంటే సరిపోతుంది. సో మన కేజీ చికెన్కి సరిపోయే చికెన్ పికిల్ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ని చూద్దాము. ఇక్కడ వీడియో క్లిప్లో చూడండి, ఆల్మోస్ట్ చికెన్లో ఉండే వాటర్ అంతా ఊరి చికెన్ అంతా కూడా ఉడికిపోయి దగ్గరకు అయిపోయింది. సో ఇలా కొంచెం వాటర్ అనేది దగ్గరకు అవుతున్నప్పుడు మంటని కొంచెం తగ్గించుకొని ఉడికించుకోండి. అప్పుడు అడుగు పట్టుకోకుండా ఉంటుంది. ఇందులో ఆల్రెడీ మనం కొంచెం ఆయిల్ వేసాం కదా. సో మీకు ప్యాన్కి ఎక్కడా కూడా స్టిక్ అవ్వదండి. చక్కగా ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయి. ఇలా చికెన్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి అయిన తర్వాత ఈ ప్యాన్ని పక్కకు తీసేసుకోండి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 full కప్పు దాకా అంటే 200 నుంచి 250 ml దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను పప్పుల నూనె వాడుతున్నానండి, అంటే నువ్వుల నూనె వాడుతున్నాను. నువ్వుల నూనె అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుందని
నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. నువ్వుల నూనె కనుక లేకపోతే మీరు వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు. బట్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఆయిల్ని కడాయిలోకి వేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆయిల్ని వెచ్చబెట్టుకోండి. తర్వాత ఇందులోకి మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ చికెన్ ముక్కల్ని వేయించండి. ఒక 5-10 నిమిషాల పాటు ఈ చికెన్ ముక్కల్ని వేయిస్తూ ఉంటే ఇవి లైట్ గోల్డెన్ షేడ్ వస్తాయన్నమాట. కొంచెం క్రిస్పీగా కూడా తయారవుతాయి. అంతవరకు వేయించాలి. మరీ డ్రైగా గట్టిగా ఎండిపోయినట్టుగా ఫ్రై చేయకండి. ఎందుకంటే పచ్చడి తయారైన తర్వాత మనం ముక్క కొరికేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. అలాగని ముక్కలని సరిగా వేయించకపోతే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయకపోతే పచ్చడి అనేది నిల్వ ఉండదు, త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వేయిస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ముక్కలు ఇంకొద్దిసేపు వేగుతాయి కాబట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. వెయిట్లో వచ్చేసి ఒక 60 గ్రామ్స్ దాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎటువంటి వాటర్ అనేది యూజ్ చేయలేదండి. జస్ట్ అల్లాన్ని వెల్లుల్లిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. సో అలా పేస్ట్ని తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గానే తీసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నిల్వ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వాడొద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో వేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచి పచ్చి వాసన అంతా పోతుందండి. అండ్ అలాగే లైట్ గోల్డెన్ షేడ్ వస్తుంది. అంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగకపోతే పచ్చి వాసన ఉంటుందండి. సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఖచ్చితంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కకు దించేసుకోండి. పక్కకు దించిన తర్వాత ఇది వేడిగా ఉండగానే ఇందులోకి మనం అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పికిల్ మసాలా ఏదైతే ఉందో అది వేసేసేయండి. నెక్స్ట్ ఇందులో ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను సన్న ఉప్పుని 1/2 కప్పు దాకా తీసుకుంటున్నానండి. వెయిట్లో వచ్చేసి 40 గ్రామ్స్ దాకా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చి కారం వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ దాకా ఈ కారం ఉంటుందండి. కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 60 గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు. ఇలా అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని ఈ పికిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ కూడా మనం వేడి మీద వేసాం కదా, సో కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి పూర్తిగా చల్లారిందండి. చల్లారిన తర్వాత పచ్చడి అనేది కొంచెం చిక్కగా దగ్గరకు అవుతుందన్నమాట. ఇందాక మీద కూడా ఇప్పుడు కొంచెం థిక్నెస్ యాడ్ అయ్యింది. సో ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజ్ నిమ్మకాయల్ని చక్కగా రసాన్ని తీసేసుకొని ఆ రసాన్ని వేయండి. వెయిట్లో వచ్చేసి 42 నుంచి 50 ml దాకా ఈ నిమ్మరసం ఉంటుందండి. సో ఇలా నిమ్మరసం వేసేసాక పచ్చడి అంతా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి. గాజు సీసాలో కనీసం కంప్లీట్గా ఒక 24 అవర్స్ నుంచి 48 అవర్స్ అంటే 2 డేస్ పాటు ఉంచి మధ్య మధ్యలో 2 సార్లు బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 డేస్ పాటు ఉంచేస్తే మనకి చికెన్ పికిల్ రెడీ అయిపోతుంది. సో 2 డేస్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఆహా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా చాలా బాగుందండి చికెన్ పికిల్ అయితే. సో ఆయిల్ అనేది పైకి తేలింది చూసారా. పర్ఫెక్ట్ చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది.
ఇంకా వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని తినడమే లేట్ అండి. చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఇది. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా డెఫినెట్గా ఈ పికిల్ నచ్చుతుంది. ఈ చికెన్ పికిల్ని మీరు రైస్లోకే కాదండి, టిఫిన్లోకి కూడా తినేయచ్చు. అంత జ్యూసీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మిస్ అవ్వకండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.